దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఇండియా లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. తన మ్యూజిక్ కంపోజింగ్, సింగింగ్ టాలెంట్ తో యావత్ భారతదేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లుగా ప్రకటించింది. మంగళవారం రాత్రి సైరా బాను మ్యూజిక్ మాస్టర్ నుండి విడిపోతున్నట్లుగా ధృవీకరిస్తూ పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసింది. విచిత్రం ఏంటంటే రెహమాన్ సైరా బాను వైవాహిక జీవితానికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. సుమారు 3 దశాబ్దాల కాలం తర్వాత ఈ జంట విడిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఇరువురి మధ్య కలహాలు తారాస్థాయికి చేరినట్లుగా వార్తలైతే వచ్చాయి. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ తమ మధ్య ఏర్పడిన ఇబ్బందులను అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు. అభిప్రాయ భేదాల కారణంగా చివరికి విడిపోవడమే సరైన పరిష్కారంగా భావించినట్లుగా తెలిపారు. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ ఫుల్ ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో తమ ప్రైవసీని గౌరవించాలని, ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని రెహమాన్ కోరినట్లుగా తెలుస్తోంది. రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. సిమీ గారేవాల్ తో ఒక చాట్ షోలో రెహమాన్ మాట్లాడుతూ తన తల్లి తన పెళ్లిని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. తనకు పెళ్లి కూతురును వెతుక్కోవడానికి తనకు సమయం లేదని, తద్వారా కుదిర్చిన పెళ్లినే ఎంచుకున్నానని తెలిపాడు. నిజం చెప్పాలంటే పెళ్లి కూతురును వెతకడానికి నాకు సమయం లేదు. బాంబేలో సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని నాకు తెలుసు అని, నాకు 29 ఏళ్లు, నేను మా అమ్మతో చెప్పాను, నాకు పెళ్లి కూతురును వెతుక్కో అని చెప్పానని రెహమాన్ అన్నాడు. ఇక రెహమాన్ తల్లి ఈ సంబంధాన్ని చూసి ఓకే చెప్పారట. రెహమాన్ జంటకు 3 పిల్లలున్నారు. వారిలో 2 కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ కొడుకున్నాడు. ఇక మూవీల విషయానికొస్తే రెహమాన్ చివరిగా ధనుష్ రెండోసారి దర్శకత్వం వహించిన రాయన్ మూవీకి మ్యూజిక్ అందించాడు. చావా, తగ్ లైఫ్, గాంధీ టాక్స్ సహా పలు భాషల మూవీలకు కూడా రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.